వాళ్ళు రుణం తీర్చుకునే అవకాశం నాకు దేవుడు ఇస్తున్నందుకు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తివంతం లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అందరూ ప్రెస్ మీట్లు గెలిచిన తర్వాత పెట్టి చెప్తారు, నేను ముందే చెప్తా ఉన్నా. నా విజయం నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నా. ఒక అద్భుతమైన విజయాన్ని నాకు అందించబోతా ఉన్నారు. నేను దురదృష్టంగా వెంటాడితే 30,000 మెజార్టీతో గెలుస్తాను, అదృష్టం అయితే 50,000తో గెలుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మినిమం 30, మ్యాక్సిమం 50 ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్గా నేను చెప్తా ఉన్నాను. మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను నిన్న మొన్న చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాల గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే ఆయన ఆ విధమైన స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారంటే ఏజెంట్లు దొరకరని, ఎలక్షన్ ఏజెంట్లు దొరకరని ఒక ఉద్దేశంతో మాత్రమే అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు, రాదంటే దొరకరు. కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏదో రూములు బుక్ చేస్తున్నాం, ఫుడ్ అంతా కూడా ఫేక్, ఎవరు కూడా నమ్మొద్దు. 135 మినిమం, 155 మ్యాక్సిమం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేదు. మీరు రేపు 4వ తారీఖున ఉదయం 10 గంటలకే మీకు అర్థమైపోద్ది. ఎవరు ఎన్ని చెప్పినా రాబోయే రిజల్ట్ అది. ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజలని మభ్య పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మీ మంత్రులు 12 గంటలకే ఎలక్షన్ వదిలేసి పారిపోయారు. అది తెలుసా మీకు? 12 గంటలకే చేతులు ఎత్తిస్తారు, ఫ్రెండ్ తెలిసిపోయి చేతులు ఎత్తి పారిపోయారు. అది తెలుసుకోండి ఫస్ట్. 12 గంటలకే హ్యాండ్స్ అప్. నువ్వు పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా 12 గంటలకే హ్యాండ్స్ అప్. ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకున్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి తప్ప నాకు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి. ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, బిజినెస్ మ్యాన్ హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతాను, నేను ఇంట్లోంచి బయటకు రానని చెప్పేసి మీరు పరిపాలించారు. దానికి భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ప్రజల కొరకు ఒకటే, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, విశాఖపట్నం మెట్రో కావాలి, పోలవరం కావాలి, ఈ రాష్ట్రంలోని ఎలుగొండ కావాలి, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ క్లియర్ అవ్వాలి, ఈ రాష్ట్రం అప్పుల బారి నుంచి కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతానని చెప్పేసి ఇంట్లో కూర్చున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో యువతంతా కూడా మీరు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా అటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నారు ఎంప్లాయ్మెంట్ కోసం. ఒక్క కంపెనీ కూడా ఒక 50,000 శాలరీ దాటి ఇచ్చే కంపెనీ ఒకటి కూడా విశాఖపట్నంకి వచ్చిన పరిస్థితి లేదు. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఐటీ కంపెనీ లేదు, ఏమీ లేదు, ఎక్కడ కూడా ఏమీ లేదు. ఏమన్నంటే నేను మేనిఫెస్టోని మొత్తాన్ని అమలు చేశాను. ఎక్కడ చేసావా? మద్యపాన నిషేధం చేసావా? సిపిఎస్ వెంటనే చేస్తాను చేసావా? వద్దు. ఏ ఎంప్లాయీస్ అందరికి కూడా పర్మిట్ చేస్తున్నా చేశారా? ఏమీ చేయలేదు. ఎక్కడ ఒక్కటి కూడా చేయలేదు. ప్రాజెక్టులు అన్నారు, ఎయిర్పోర్ట్ అన్నారు, ఏమీ చేయలేదు. ఏదో బటన్ నొక్కు నువ్వు నొక్కడం తప్ప ఏమీ చేసింది లేదన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిపోతా ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల్లో కూడా కీ రోల్ పోషించబోతా ఉన్నారు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలి, ఉమ్మడి అభ్యర్థులు గెలవాలని రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు. మీరేదో బెదిరిస్తే ఓట్లేస్తారు, నాయకులు బెదిరించగలరు, నాయకుల యొక్క వ్యాపార సంస్థల మీద దాడులు చేయించగలరు, నాయకుల్ని బెదిరించి ఏదో చేయగలరు. కానీ మీరు
ప్రజల్ని ఏం చేయలేరు కదా. లోపలికి వెళ్ళి మీరేం చేయగలరు? దౌర్జన్యాలు ఎక్కడ చేయగలరు? ప్రజల్ని మీరు ఏమీ చేయలేరు. ఇవాళ ఎంప్లాయీస్ కానీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి జరగాలి, దేశంలో నెంబర్ 1గా ఉండాలి ఈ రాష్ట్రం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే విశాఖపట్నం చూస్తే విశాఖపట్నం పార్లమెంట్ వరకు తీసుకోండి, 7 నియోజకవర్గాలు కూడా ఇక్కడ గెలబోతా ఉన్నాం, ఉమ్మడి అభ్యర్థులు గెలబోతా ఉన్నారు. మొత్తం 15లో 14 సీట్లు 100% గెలుస్తాం. ఒకటి టఫ్ ఫైట్లో ఉన్నాం. ఎవరైతే చెప్తా ఉన్నారు, ఏవో కబుర్లు చెప్తా ఉన్నారు, ఏవి కూడా నమ్మాల్సిన అవసరం లేదు. బాక్సులు ఓపెన్ చేసిన తర్వాతే ఎక్కడ ఏజెంట్లు అక్కడ పారిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏజెంట్లు పారిపోతారు. మీరు చెక్ చేసుకుని వాళ్ళని చెప్తా ఉన్నా, ఎవరికైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, పారిపోతారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో. ఆ విధంగా రిజల్ట్ ఉండబోతా ఉంది. మేకపోతే గాంభీర్యం అంతా కూడా ఏజెంట్లు దొరక్క ఏజెంట్లు రారు అని చెప్పేసి అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప రిజల్ట్ వాళ్ళకు కూడా తెలిసిన విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, ఎవరైతే ఇక్కడ ఏదో ల్యాండ్ మాఫియాలు, ఏ కబ్జాలు ఉన్నాయి, అన్ని కబ్జాలు కూడా చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కొనే ముందు ఆలోచించాలి, జాగ్రత్తగా ఉండాలి. న్యాయబద్ధమైనటువంటి పరిపాలన జరగబోతూ ఉంది. అద్భుతమైన పరిపాలన కోసం రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 100% ప్రజలు అదే కోరుకున్నారు, అదే జరగబోతూ ఉంది. ప్రజా తీర్పు అదే రాబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ కనీసం ఒక మట్టి కూడా చేసిన పరిస్థితులు లేవు. మెట్రో గవర్నమెంట్ వచ్చినప్పుడు కొలతలు కొలిచారు చాలామంది మంత్రులు వెళ్ళి, ఈరోజు దాన్ని పట్టించుకున్న పరిస్థితులు లేవు. పోలవరం వాటర్ అదిగా ఇదిగా అన్నారు, అది లేదు. సో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతారు మీరు చెప్పండి. సో అలా ఎలాంటి తీర్పు రాబోతుందో కూడా మీరు ఊహించారనమాట. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు అద్భుతమైన పరిపాలన కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా 4వ తారీఖు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అందరికీ అర్థమయ్యే విధంగా రిజల్ట్ రాబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకు, సౌత్ నియోజక ప్రజలకు నా కోరిక తీర్చిపోతున్నటువంటి సౌత్ ప్రజలకి ప్రత్యేకంగా పేరున మనస్ఫూర్తిగా ముందుగానే నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకేమైనా ఉంటే కరెక్టే సార్. నేను కూడా చూశాను ఈ మధ్య, అదేదో ఆర్టీవీ అంట, ఆయన ఎవడో ఆ టీవీ నెలలో తన్నిరా గుర్రమోహముడు ఎవడు, రవిప్రకాష్ ఎవడు ఉన్నాడు, వాడిని మళ్ళీ తంతారు జనాలు అలాంటి రిజల్ట్ చెప్తే. ఆ గుర్రమోహుడికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నేను రాజకీయాలు మానేస్తా, నీకు దమ్ముంటే నువ్వు టీవీ మూసేస్తావా? ఆర్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆ గుర్రమోహుడికి మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ముందే చెప్పి నీ మీద కేసు కూడా వేసాం. నీకు దమ్ముంటే గుర్రమోహుడా, నీకు దమ్ముంటే నేను తన్నేరు టీవీ నెల గుర్తుందా, మళ్ళీ తల్లు కోసం ఎలాంటి రిజల్ట్ చెప్పకు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాజకీయాలు మానేస్తా, నువ్వు చేయగలవా? దమ్ముందా ఓపెన్గా? అలాగే సుమన్ టీవీ వాడెవడో చెప్తా ఉన్నాడు, వాడికి చెప్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తా, దమ్ముందా నీకు? దమ్ముంటే రండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోవచ్చు, ఆయన బొగుడుకోండి, మమ్మల్ని డ్యామేజ్ చేయొద్దు. మమ్మల్ని డ్యామేజ్ చేస్తే ఎవరు తగ్గడు ఇక్కడ, మాకంటే నీతిమంతులు ఎవడు ఉన్నాడు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీకు ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ముంటే ఆ సాక్షివాడికి మొన్నదాకా నేను దేవుణ్ణి, అక్కడ ఉన్న రోజులు దేవుడు వీడు అబ్బా ఆత్మ, ఆయన బయటకు వచ్చేవరకు నేను దెయ్యం అయిపోయినట్ట, దొంగనైపోయినట్ట. సాక్షి మీడియా వచ్చిన తర్వాత జర్నలిజం చచ్చిపోయింది, జర్నలిస్టులు చంపేశారు. అదే కొనసాగుతూ ఉంది. ఇంకా టీవీ నైన్లు కూడా మొన్న ఏదో ఒకసారి చూసా, ఆయనకు పెద్ద మనిషి ఉన్న టీవీ నైన్, ఆయన చాలా విలువైన గౌరవిస్తాం మేము. ఆయన కూడా వన్ సైడ్ అవ్వడం అని చాలా దురదృష్టం. ఆయన కూడా చెప్తా ఉన్నారు ఏదో, అది కూడా తప్పు చెప్తా ఉన్నా. చూడడం మానేశాం, చూసే విధంగా ఉండాలి ఛానల్స్.
ఈ ఛానల్ చూడాలని కోరిక కలిగే విధంగా ఉండాలి తప్ప మీకు నచ్చినట్టు ఆడెవడ రైజ్ అంటారు రైజ్ సరే నీకు ఛాలెంజ్ రా పెట్టుకో నేను గెలుస్తానని చెప్తున్నా గెలవన్నా కదా ఈ సంవత్సరం మూసేస్తారా మీరు ఎవరికైనా ఛాలెంజే దమ్ముంటే మీరు వన్ సైడ్గా చేసుకుని పర్లేదు మీకు మా మీద నిందలేయడానికి ప్రయత్నం చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరి మీద ఎలా స్టేట్మెంట్ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు అమ్ముడుపోండి పర్లేదు జర్నలిజం కాపాడండి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు నీతి నిజాయితీగా వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది మీ వాళ్ళ దగ్గర పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎవరైతే సర్వేలు అన్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు ఎవరో దమ్ముంటే నేను రాజకీయాలు తప్పుకుంటా మీకు దమ్ముందా నేను రాజకీయాలు తప్పుకుంటా మీ సర్వే సంస్థలుగా నీకేం దమ్ముందా మీ టీవీ ఎవరైతే చెప్పే టీవీ ఛానల్ దమ్ముందా ధైర్యం ఉందా రండి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఓపెన్ ఛాలెంజ్ రాజకీయాలు తప్పుకుంటా